मुनगुड़ा पुलिस स्टेशन का इफ्तिताह। मंशियात फरोशों को दहशतगर्दों से भी बदतर अंजाम की वार्निंग। तेलंगाना डीजीपी सीवी आनंद ने जिले भद्राद्री कोत्तागुड़म के दौरे के दौरान नौ तामीरशुदा मुनगुड़ा पुलिस स्टेशन का इफ्तिताह किया और डिस्ट्रिक्ट क्राइम रिव्यू मीटिंग की सदारत की। उनके हम मातरे दुर्दार मौजूद रहे। ప్రారంభోత్సవానికి ఇక్కడ చేయడం జరిగింది. ఇది దాదాపు 10 సంవత్సరాల తర్వాత దీని ప్రారంభోత్సవం జరిగింది. 2016 ఆ సంవత్సరంలో ఇది ప్రారంభమైంది. కానీ నిధుల కొరత వల్ల అది ఆగిపోయిన సందర్భంలో ఇక్కడ ఎస్పీ రోహిత్ రాజు గారు కృషి చేసి సింగరేణి వారి సహాయంతో ఈ భవనం పూర్తి చేశారు. దాని నిర్మాణం చాలా సంతోషంగా ఉంది. ఒక కొత్త నూతనమైన పోలీస్ స్టేషన్ ఇక్కడ రావడం ప్రజలకు సేవలు అందించే విధంగా ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా ఇక్కడ సౌకర్యంగా ఉంటుంది. ఈరోజు ఎంపీ బలరాం నాయక్ గారు, ఎమ్మెల్యే వెంకటేశ్వర్ గారు, ఎస్పీ రోహిత్ రాజు గారు, కలెక్టర్ అంకిత్ గారు, రాహుల్ గారు, వీళ్ళందరూ ఆఫీసర్స్ అందరు కూడా ఇక్కడ ఉన్నారు. ప్రజల సహాయంతో ఇది పూర్తయింది కనుక మా పోలీస్ ఆఫీసర్స్కి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రజలకు మంచి సేవలు అందించే విధంగా దానికి అనుగుణంగా విధులు నిర్వర్తించాలి, మంచి సేవలు అందించాలి. ప్రజల రక్షణ, వాళ్ళ ప్రాణాలకు, వాళ్ళ ఆస్తులకు, ఇతర సేవలు ఏవైతే ఉన్నాయో అవి పోలీస్ పరంగా శాంతి భద్రతలు కాపాడే విధంగా అందరూ కూడా పనిచేయాలని ఇక్కడ ఎస్హెచ్ఓ నాగబాబు వారి సిబ్బంది అందరు కూడా నేను కోరుతున్నాను. ఈ మధ్య కాలంలో మేము అన్ని రివ్యూస్ చేసుకొని నేరాల సంఖ్య మళ్ళీ దానిపైన అదుపు చేయడం, సమాజంలో ఉన్న యాంటీ సోషల్ ఎలిమెంట్స్, రౌడీ ఎలిమెంట్స్ వారిపైన కఠినంగా వ్యవహరించడం, మరి మా డిపార్ట్మెంట్ పరంగా ఏదైతే కార్యక్రమాలు మేము చేపట్టాలో సాంకేతిక పరిజ్ఞానం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుకునే విధంగా ఈ రోజుల్లో ఏదైతే పరిజ్ఞానం మా దగ్గర అవసరమో దాని అన్నింటినీ కూడా వాడుకొని ప్రజలకు ఇంకా మెరుగైన సేవలు అందించే విధంగా కార్యాచరణ రూపొందించుకోవాలని వారందరినీ కోరడం జరిగింది. సో ఇక్కడ ప్రజలందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ పోలీస్ స్టేషన్ రావడంతో పోలీస్ వారికి ఇంకా మంచి సౌకర్యాలు అందించే విధంగా ఉన్నాయని వారందరికీ నా నమస్కారం. తీవ్రంగా మేము పరిగణిస్తున్నాము. ఇది మన సమాజాన్నే పూర్తిగా వినాశనం చేసే పరిస్థితుల్లో వచ్చింది కనుక ముందొచ్చే తరంని కాపాడుకునే విధంగా ఒక కార్యాచరణ అనేది రూపొందించి దీనిపైన కఠినంగా వ్యవహరించబోతున్నాము. ఇప్పటికే ఈగిల్ లాంటి సంస్థని ఏర్పాటు చేసి జిల్లాల ఎస్పీలు, సిపిలు అందరూ కూడా ప్రతి ఒక్క హోంగార్డ్ దగ్గర నుండి డీజీపీ వరకు ఈ డ్రగ్స్ పైన ఒక పోరాటం లాంటిది చేయకపోతే మనందరికి కూడా సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా చాలా కఠినంగా ఉంటుందని మనం అందరికి తెలుసు.